హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రివిల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్లో కొత్త ప్లేలిస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. అదేంటిదో కాదు, డిఎస్ఏ విత్ పైథాన్. దట్ ఈస్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం విత్ పైథాన్ అన్నమాట. మీరేం చేయాలి అని అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రివిల్ యూట్యూబ్ ఛానల్. సో నేనిక్కడ మీకు చాలా క్లియర్‌గా తెలుగులో లైన్ బై లైన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీకెలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా క్వెషన్స్ ఉన్నా మీరేం చేయాలి అనంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్‌ని క్లియర్ చేస్తూ నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా అప్‌లోడ్ అనేది చేస్తాను. సో ఈరోజు క్లాస్‌లోకెళ్దాం. ఏంటి అంటే ఈరోజు క్లాస్ ఏంటంటే అరే. అరేస్ అంటే ఏంటిదనంటే, యాన్ అరే ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మీకేం అర్థమైతుంది? యాన్ అరే ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్‌ని కలెక్ట్ చేయడం. అర్థమైంది గదా! సో, ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని కలెక్ట్ చేయడం. ఇక్కడ మనకి అరే అనేది ఎలా ఉంటదనంటే, ఇప్పటివరకు మనం ఏం జూసినాం? ఒక సింగిల్ వేరియబుల్‌లో ఒక సింగిల్ వాల్యూని మాత్రమే స్టోర్ జేయలేస్తాం. ఇప్పుడు మనం ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఒక సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ జేయాలి అంటే అరే అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అరే అనేది క్రియేట్ చేసుకొని మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఒక అరేలో స్టోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏదైతే మనం అరే క్రియేట్ చేస్తామో అందులో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉండాలి అంటే సేమ్ డేటా టైప్‌లో ఉండాలి మనకి. అర్థమైందా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌లో మనం ఇక్కడ ఒక అరే అనేది క్రియేట్ చేసినాం. ఆ అరేలో మనకెలా ఉన్నాయి 10, 20, 30, 40 అనేది ఎలా ఉన్నాయి? సేమ్ డేటా టైప్స్. హింట్ డేటా టైప్‌లో అనేది మనకున్నదనమాట. సో, మీరు ఏ అరే క్రియేట్ చేసినా మొత్తం అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేవి సేమ్ డేటా టైప్‌కి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే మనం అరేలో పెట్టాలి. ఒకవేళ ఇక్కడ హింట్ తీసుకుందాం. మీరు స్ట్రింగ్ తీసుకోవచ్చు. వాటెవర్ యూ వాంట్. కానీ మీరు పెట్టాల్సిన ప్రతి ఎలిమెంట్ అందులో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. దట్స్ ఇట్. సో, అదొకటి. నెక్స్ట్ ఏంటిదనంటే, మనం ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూని క్రియేట్ చేస్తాం. మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూని పెడతాం. అదే మనం మల్టిపుల్ వాల్యూస్ పెట్టాలంటే అరేని క్రియేట్ చేసుకోవాలనమాట. దట్ ఈస్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటిదిక్కడ? సేమ్ డేటా టైప్ అనేది ఉండాలి అరేలో. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్. ఏందంటే మనకి ఎలిమెంట్స్ అనేవి ఎలా స్టోర్ అయితాయంటే కాంటిగ్యూయస్ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అయితాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా స్టోర్ అవుతాయన్నమాట. ఈచ్ ఎలిమెంట్ ఈస్ యాక్సెస్డ్ యూజింగ్ అన్ ఇండెక్స్ నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సరే మనం ఇక్కడ మరి అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే బానే ఉంది. సో మరి ఇక్కడ మనం ఒకవేళ ఒక నంబర్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఇట్ మీన్స్ ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? బై యూజింగ్ ఇండెక్స్ నంబర్. మరి ఇండెక్స్ నంబర్స్ అంటే ఏంటి అనా? సో చెప్తా. ఇండెక్స్ నంబర్ అనేది మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడ 0 ఉంటుంది. 1, 2, 3. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒకవేళ 20 కావాలి అనుకో. ఇక్కడ మనం ఇండెక్స్ నంబర్ ఎంతున్నది మనకి ఇది 0 అయితే ఇది 1. 1 అని ఇస్తే మనకి ఆ 20 అనేది వస్తుందన్నమాట అవుట్‌పుట్‌లో. సో, బై యూజింగ్ ఇండెక్స్ నంబర్స్ వి కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ అరే. అర్థమైందా? సో, మీకు ఎగ్జాంపుల్ ముందు ఎగ్జాంపుల్స్ నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ అరేస్. ఇక్కడ కీ ఫీచర్స్ ఏంటనంటే ఆర్డర్డ్ కలెక్షన్. మనకేందంటే కలెక్షన్ అనేది ఆర్డర్‌లో ఉంటుంది. ఇండెక్స్ బేస్డ్ యాక్సిస్. మనకి ఒకవేళ ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? బేస్డ్ ఆన్ ఇండెక్స్ నంబర్స్ వి కెన్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే కదా! ఇక్కడేంది ఇండెక్స్ నంబర్స్‌ని బేస్ చేసుకొని ఒక ఎలిమెంట్‌ని యాక్సెస్ చేసుకుంటామనమాట అరేలో. ఒకవేళ చెప్పాను గదా! ఇక్కడ మీకు ఇందాకల ఎగ్జాంపుల్‌లో 10 ఉంది. ఒకవేళ మనకు 10 గావాలంటే ఇండెక్స్ నంబర్ 0 ఇస్తే మనకి 10 అనేదొస్తుంది. ఒకవేళ మనకు 30 గావాలనుకో ఇండెక్స్ నంబర్ 2 అనేది ఇస్తే మనకు 30 అనేదొస్తుందనమాట. సో, అట్లనమాట. అట్లా ఇదనమాట. ఫాస్ట్ రిట్రీవల్. మనకేందంటే పైథాన్‌లో ఫాస్ట్ రిట్రీవల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈజీ టు ట్రావర్స్. అంటే ఏంటిదంటే అసలు ట్రావర్స్ అంటే ఏంటిదనంటే ఎలిమెంట్‌ని విజిట్ అవ్వడం. ఏదైతే విజిట్ అయిన ఎలిమెంట్స్ ఉంటాయో అవి వాటిని ప్రింట్ చేయడం. అంతే. సో, ఇక్కడేంది కీ ఫీచర్స్ ఆఫ్ అరేస్ అంటే ఏంది ఆర్డర్డ్ కలెక్షన్ ఒకటి, ఇండెక్స్ బేస్డ్ యాక్సిస్ ఒకటి, ఫాస్ట్ రిట్రీవల్ ఒకటి, ఈజీ టు ట్రావర్స్ ఒకటి. ఓకే. నెక్స్ట్ మెమరీ రిప్రజెంటేషన్. మెమరీ రిప్రజెంటేషన్ అంటే ఆల్రెడీ మీకు అరేస్ చెప్పినప్పుడు చెప్పిన. ఇక్కడ చూడండి. ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూయస్ మెమరీ లొకేషన్. ఇక్కడ ఏమంటున్నాం? అక్కడ ఎలిమెంట్స్ అనేవి కంటిగ్యూయస్ మెమరీ లొకేషన్‌లో స్టోర్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి. ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్
నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఇన్ మెమరీ. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 0, 1, 2 మనకి 0లో 10 ఉంది, 1లో 20 ఉంది, 2లో 30 ఉంది, 3లో 40 ఉంది. సో, ఒకదాని తర్వాత ఒకటి అనేది మనకి స్టోర్ అనేది అవుతుందన్నమాట. సో, ఇక్కడ చెప్పేది అదే. ఈ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఇన్ మెమరీ. ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ అరే ఇన్ పైథాన్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఏంది అనంటే నార్మల్‌గా ఇప్పటి వరకు అరే ఎట్లుంటది? ఎలా ఉంటది? దాని రూల్స్ ఏంది? దాని సింటాక్స్ ఏందని చెప్పాను. సో, మనకిక్కడ ఏందంటే చూడండి పైథాన్ డస్ నాట్ హావ్ ట్రెడిషనల్ అరే లైక్ సి, జావా. ఇప్పటి వరకు నేను చెప్పింది ఎట్లా అంటే సిలో గాని, జావాలో గాని ఇలా మనకి అరే అనేది ఉంటుంది. కానీ పైథాన్‌లో మనకెలాంటి అరేస్ అనేవి ఉండవు. ఇలాంటి ట్రెడిషనల్ అరేస్ అనేవి ఉండవు. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ వి ఆర్ యూజింగ్ లిస్ట్ అన్నమాట. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ వి ఆర్ యూజింగ్ లిస్ట్. మరి లిస్ట్ అంటే ఏంటిది? ఇక్కడ చూడండి పాయింట్. ఇన్‌స్టెడ్ వి యూజ్ లిస్ట్స్, డైనమిక్స్, అరే. ఇక్కడ ఏందనంటే మనకి ట్రెడిషనల్ ఉండేది. సో, సేమ్ అలానే టైప్స్ ఆఫ్ ఏవైతే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. కానీ మనకిక్కడ ఎలాంటి సింటాక్స్ అనేవి ఉండవు. చూడండి ఇక్కడ. లిస్ట్ క్యాన్ స్టోర్డ్ ఇంటిజర్, స్ట్రింగ్, మిక్స్డ్ డేటా టైప్స్. నేను మీకిక్కడ ఏం చెప్పాను పాయింట్? సేమ్ డేటా టైప్స్ అనేవి స్టోర్ చేసుకోవాలి అని చెప్పాను కదా! కానీ మనకిక్కడ ఏందంటే అరేస్ ప్లేస్‌లో మనం పైథాన్‌లో లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ లిస్ట్‌లో మనమేం తీసుకోవచ్చనంటే నంబర్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అనేది ఒకటే లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. మనకి లిస్ట్ ఎలా ఉంటదంటే ఇక్కడ చూడండి. ఏఆర్ఆర్ ఈక్వల్ టు అరే ఈక్వల్ టు 10, 20, హెల్లో, 40. సో, మనకిక్కడ 10, 20, 40 అనేది సేమ్ డేటా టైప్స్. కానీ ఇక్కడ హలో అనేది స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒకటే లిస్ట్‌లో నంబర్ ఆఫ్ డేటా టైప్స్ అనేది తీసుకోవచ్చనమాట. సో, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పైథాన్ విత్ అరే అన్నమాట. సో, మనకిప్పుడు ఇక్కడ దీంట్లో ఏం అర్థమైంది మనకి? పైథాన్‌లో మనకి ఎలాంటి అరేస్ అనేవి ఉండవు. సారీ, ఎలాంటి అరేస్ అనేవి ఉండవు. అరేస్ ప్లేస్‌లో మనమేం యూజ్ చేస్తున్నామనంటే లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, లిస్ట్‌కి, అరేకి డిఫరెన్స్ ఏందంటే అరేస్‌లోనేమో సేమ్ డేటా టైప్‌ని అనేది యూజ్ చేస్తాము. కానీ లిస్ట్‌లో మనం సేమ్ డేటా టైప్‌ని యూజ్ చేయం. మనకిష్టం వచ్చిన డేటా టైప్స్‌ని మనం ఒకటే లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఇక్కడ 10, 20, 30, 40 ఇక్కడ వచ్చినంక ఏమైంది? 10, 20 స్ట్రింగ్ డేటా టైప్ ఉంది. మళ్ళా ఇంటిజర్ ఉన్నది. అర్థమైంది కదా! దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ అరేస్ అండ్ పైథాన్ అరేస్. సో, మనకి పైథాన్‌లో అరేస్ ఉండవు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వి ఆర్ యూజింగ్ లిస్ట్. లిస్ట్‌లో ఏందనంటే లిస్ట్ అనేది డైనమిక్ అరే. సో, ఇందులో ఏమైతుందనంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఒకటే లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ లిస్ట్ ఇన్ పైథాన్? మరి లిస్ట్‌లో అసలు పైథాన్‌లో లిస్ట్ అంటే ఏంటిది? ఏ లిస్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. సేమ్ లైక్ అరే. ఇక్కడ ఏమైతుందనంటే ఇక్కడ మనకి లిస్ట్ అనేది డైనమిక్. సో, ఏ లిస్ట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏమైతుంది? ఇది కూడా కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌నే తీసుకుంటుంది. ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఆర్డర్డ్ సీక్వెన్స్. ఇక్కడ మనకి వచ్చిన ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్‌లో స్టోర్ అవుతాయి. ఆర్డర్ సీక్వెన్స్ లోనే స్టోర్ అయితాయి. నెక్స్ట్ లిస్ట్ ఆర్ మ్యూటబుల్, కెన్ బి చేంజ్డ్. మనకేంటి అనంటే అరేస్ లో అదేంటంటే ఇన్మ్యూటబుల్. అరే అనేది ఏంటంటే ఇన్మ్యూటబుల్. మనం అక్కడ ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేము. కానీ లిస్ట్ లో మ్యూటబుల్. వీ కెన్ చేంజ్. అర్థమైందా? మనం ఇక్కడ ఇచ్చిన అరేలో చూడండి. ఇక్కడ ఇది లిస్ట్ గదా! ఈ లిస్ట్‌లో మనం 20 ప్లేస్‌లో 30 పెట్టుకోవచ్చు. 30 ప్లేస్‌లో 20 పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు 40 ప్లేస్‌లో హలో అని పెట్టుకోవచ్చు. అలా మనం లిస్ట్ అనేది చేంజ్ చేయలేస్తామనమాట. సో, ఇక్కడ ఏం అర్థం కాదు. నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఓకే. ఓన్లీ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే, లిస్ట్ అనేది మ్యూటబుల్. మనం చేంజ్ చేయలేస్తాం లోపడున్న ఎలిమెంట్స్‌ని. అండ్ ఆల్సో లిస్ట్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని ఎలిమెంట్స్ లాగా తీసుకోవచ్చు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ రోజు క్లాస్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి పైథాన్‌లో అరే అనేవి ఉండదు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ వి ఆర్ యూజింగ్ లిస్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్, లిస్ట్ మెథడ్స్. ఇక్కడ ఏంటంటే మనకి లిస్ట్ మెథడ్స్ ఏంటంటే ఇన్‌బిల్ట్ మెథడ్స్ అన్నమాట. మనకు ఆ పైథాన్‌లో ఇన్‌బిల్ట్ అయ్యే ఉంటాయన్నమాట. చూడండి ఏమేం మెథడ్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ అపెండ్, ఇన్సర్ట్, రిమూవ్, పాప్, కౌంట్, రివర్స్, ఇండెక్స్, సార్ట్, క్లియర్ అనే మెథడ్స్ అనేవి మనకి పైథాన్‌లో ఉంటాయి. సో మరి వీటి వల్ల యూజ్ ఏంటి? ఇక్కడ ఈ మెథడ్స్ అన్ని ఇన్‌బిల్ట్ అవ్వడం వల్ల ఏమైతుందంటే మనం ప్రతిసారి ఒకవేళ అపెండ్ ఉంది. అపెండ్ అంటే ఏంది? యాడ్ ఎలిమెంట్ ఎట్ ఎండ్. మనం ఎండ్‌లో ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయడం కోసం అపెండ్ అని డైరెక్ట్ యూజ్ చేస్తున్నాం. కానీ సీలో గాని, జావాలో గాని మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ అనేది రాస్తాం దానికి. సో, మనం ఆ కోడ్ రాయకుండా డైరెక్ట్ అపెండ్ అని పెట్టుకుంటే మనకి ఆ ఎలిమెంట్ ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ వెనకాల ఒక ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అలా. ఇక్కడ చూడండి. ఇదనేది ఒక లిస్ట్ అనుకోండి. 10, 20, 30 అండ్ 40. మళ్ళీ మీరు సేమ్ డేటా టైప్ రాస్తున్నారుగా అనుకోకండి. ఇక్కడ ఇస్తా వెయిట్. 10.2 ఇది ఫ్లోట్ డేటా టైప్. 10.2 ఇది ఫ్లోట్ డేటా టైప్. సేమ్ డేటా టైప్ లేవు. ఇవన్నీ హింట్ డేటా టైప్, ఇది ఫ్లోట్ డేటా టైప్. సో, ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క మెథడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అపెండ్ అంటే ఏంటిదనంటే యాడ్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్. ఇప్పుడు మనకి ఇదొక లిస్ట్ గదా! ఈ ఎండ్ ఈ 10.2 పక్కన మనం ఒక ఎలిమెంట్‌ని ఇంకొక ఎలిమెంట్‌ని యాడ్ చేసుకోవాలంటే అపెండ్ అనేది యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ ఇన్సర్ట్, యాడ్ స్పెసిఫిక్ పొజిషన్. ఇక్కడ ఏంటి అనంటే ఇప్పుడు మనం పైన దాన్ని ఎండ్‌లో మాత్రమే యాడ్ జేయలేస్తాం. ఇన్సర్ట్ వల్ల యూజ్ ఏంటి అనంటే, మనం ఈ మిడిల్‌లో ఎక్కడైనా మనం స్పెసిఫిక్ ప్లేస్‌ని యూజ్ చేసుకొని, ఆ ప్లేస్‌లో ఇన్సర్ట్ అనేది యూ చేసుకోవచ్చనమాట. ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో ఎక్కడైనా. నెక్స్ట్ రిమూవ్. రిమూవ్ అంటే ఏంటంటే, రిమూవ్ స్పెసిఫిక్ వాల్యూ. ఇఫ్ ఇన్ కేస్ నాకు 30 అనేది ఒద్దు. ఒద్దు అనంటే ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని ఈ 13 అనేది తీసేస్తామనమాట. రిమూవ్ 30 అని పెడితే మనకు ఆ 30 అనేది పోతది. ఒకవేళ స్పెసిఫిక్ ఏదైనా నంబర్ తీసేయాలనుకుంటే అలా పోతదనమాట. పాప్ యూజింగ్ ఇండెక్స్. రిమూవ్ యూజింగ్ ఇండెక్స్. ఇప్పుడు ఏందనంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. సో, మనం ఏందనంటే ఇండెక్స్ 3లో ఉన్నది మనకి రిమూవ్ అవ్వాలి అనుకుంటున్నాం. ఇండెక్స్ 3లో ఉన్నది రిమూవ్ అవ్వాలంటే ఈ 4 అనేది పోతది. ఒకవేళ ఇండెక్స్ 4లో ఉన్నది రిమూవ్ అవ్వాలంటే 10.2 అనేది పోతదనమాట. సో, ఇలా బై యూజింగ్ ఇండెక్స్ నంబర్ వి కెన్ రిమూవ్ ద ఎలిమెంట్ ఫ్రమ్ ద లిస్ట్ అన్నమాట. నెక్స్ట్ కౌంట్. కౌంట్ అకరెన్స్. ఇక్కడ ఏంటనంటే మనం ఈ లిస్ట్ లో ఎంత కౌంట్ ఉన్నది, ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రివర్స్ లిస్ట్. ఇప్పుడు మనకి రివర్స్ చేయాలి. ఇప్పుడు 10.2 అనేది ముందు రావాలి. దాని తర్వాత 40, 30, 20, 10 ఇలా రివర్స్ చేసుకోవచ్చు. ఇచ్చిన ఎలిమెంట్ ని మనం ఇలా రివర్స్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇండెక్స్, ఫైండ్ పొజిషన్. ఒకటి 40 అని ఇచ్చినాం. 40 అని ఇచ్చి దాని ఇండెక్స్ నంబర్ ఎంత అని కనుక్కోవచ్చు. నెక్స్ట్ 20 అని ఇచ్చినాం. 20 ఇచ్చి దాని ఇండెక్స్ నంబర్ ఎంత అని కనుక్కోవచ్చనమాట. దానికోసమని మనం ఇండెక్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సార్ట్ ద లిస్ట్. సార్ట్ ద లిస్ట్ అంటే ఏంటంటే ఆర్డర్‌గా సార్ట్ చేస్తదనమాట. ఇలా మనం సార్ట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని ఇచ్చిన లిస్ట్‌ని మనం సార్ట్ చేసుకోవచ్చనమాట. క్లియర్, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. లిస్ట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ క్లియర్ అయిపోతది. సో, రిమూవ్ అయిపోతది. మనకి ఎంప్టీ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, మరి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ రిమూవ్‌కి, పాప్‌కి, క్లియర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిటికి, దీనికి అండ్ క్లియర్‌కి. సారీ. క్లియర్. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ రిమూవ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి ఏదైనా ఒక స్పెసిఫిక్ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయొచ్చు. పాప్ అంటే ఏంటిదంటే ఇచ్చిన ఇండెక్స్‌ని బట్టి
మనకి ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. మరి క్లియర్ అంటే ఏంటంటే లిస్ట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ అనేది మనకి రిమూవ్ అయిపోతుందన్నమాట. సో, ఇవే. ఇవే లిస్ట్ మెథడ్స్. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు అలానే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Code Friendly 555 YouTube channel. Thank you.